గత 15 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఫస్ట్ స్టార్ట్ చేసింది దండోరా. దండోరాలో శివాజీ గారు ఒక యాంకర్ని చూసి, అబ్బా ఎంత పద్ధతిగా ఉన్నావమ్మా నువ్వు చీరకట్టులో, ఆవిడ్ని మెచ్చుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత ఆడవాళ్ళను ఉద్దేశించి బట్టల గురించి కామెంట్ చేయడం. ఆ కామెంట్కి అనసూయ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ చిన్మయి, నాగబాబు గారు ఇంకా బోల్డంతమంది స్పందించడం. ఆ స్పందన కాస్త చిలికి చిలికి గాలివానలా తయారవ్వడం. లాస్ట్ నాన్వేషణ, ఏజూడు, గరికపాటి గారు, చాకంటి గారు, అంటే బోల్డంతమంది ఈ స్క్రిప్ట్లో క్యారెక్టర్స్గా చేరారనమాట. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు అలా ఎందుకు అన్నారు అంటే, అంతకుముందు నిధి అగర్వాల్కి మన లులు మాల్లో జరిగిన సంఘటన మనకందరికీ తెలుసు. ఇది పక్కన పెడితే నేను పర్సనల్గా ఒకటి చెప్తా. ఫ్రీక్వెంట్గా నేను గోవా వెళ్ళినప్పుడు ఒకసారి, అంటే అక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, అదొక ఫ్యాషన్, ఎవరిష్టం వాళ్ళది. ఒక అమ్మాయి సన్నని స్ట్రిప్స్తో ఒక సింగిల్ పీస్ గౌన్ వేసుకొని వచ్చింది. అది కొంచెం పొడవు ఉంది. తన బాయ్ ఫ్రెండ్ కాలు పడిందో తన కాలు పడిందో తెలియదు, కానీ లేచేటప్పుడు ఆ కింద అది స్ట్రక్ అవ్వడం వల్ల ఇది తెగిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం, అంటే టూరిస్టులు పద్ధతి గల వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇట్స్ ఓకే. అది ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లాగా దాన్ని చూసారే తప్పితే అసహ్యంగా ఎవరు చూడలే. ఆ అమ్మాయికి హెల్ప్ కూడా చేశారు. అంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ చెప్పామంటే, క్రౌడీ ప్లేసెస్లో కానీ ఎక్కడన్నా, ఇప్పుడు బీచ్ దగ్గర ఏముంది, ఆ ఇసుకలో టేబుల్ సిస్టమ్ ఉన్నట్టుగా వేసేస్తారు. వాడికి ఎన్ని టేబుల్స్ అంటే అన్ని తోసేయాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ క్రౌడ్ ఏదో అలా గడిచిపోయింది. హీరోయిన్లు అంటే బయట ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆకతాయిలు కూడా ఉంటారు. వాళ్ళని ముట్టుకోవాలని, పట్టుకోవాలని, తాకాలని ఒక టైప్ ఆఫ్ ఏదో ఆనందం పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు అభిమానులే ఉండరు, అందరు ప్రొటెక్ట్ చేసే వాళ్ళే ఉండరు. అఫ్కోర్స్ ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకేంటి, ఎంత క్రౌడ్ వస్తే అంత పబ్లిసిటీ పెరుగుతుందని చెప్పేసి ఎవడొచ్చినా సరే వాడు అందరినీ రాణిస్తూ ఉంటారు. అందులో ఆకతాయిలు ఉంటారు. వాళ్ళు వీళ్ళని అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, లాగడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లా నిధి అగర్వాల్కి రీసెంట్గా ఆ డ్రెస్ ఏదైతే ఉందో కొంచెం చాలా ఇబ్బంది పడింది. ఆ సిట్యువేషన్ని చూసి హీరోయిన్లు, అంటే సినిమా వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైనా సరే బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ చూసుకోండి అని శివాజీ గారు చెప్పే ప్రయత్నం చేయగా ఓ 2 మాటలు పొరపాటున డొర్లై. అక్కడ మొదలైంది అసలు రచ్చ. సరే, ఇప్పుడు పొరపాటు, మనిషి అన్నవాడే పొరపాటు చేస్తారు. అందరూ వచ్చారు, సంఘ సంస్కర్తలు టీవీల ముందుకి, ఇంటర్వ్యూలకు అందరూ వచ్చి, అంత ఒక సోషల్ మీడియాలో అంత పాపులారిటీ ఉన్న అతను, ఓ రెస్పాన్సిబుల్ సిటిజను, అతన్ని 10 మంది ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు పద్ధతి పాడు ఉండక్కర్లా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడా? పొరపాట్లు అనేవి జరుగుతాయి. పొరపాటు చేస్తేనే మనిషి అంటారు. ఏ పొరపాటు చేయకుండా ఎవరు ఉండరు. సో శివాజీ కూడా ఒక మనిషే కాబట్టి పొరపాటు జరిగింది. వెంటనే తను సారీ కూడా చెప్పుకున్నాడు. నెక్స్ట్, ఇప్పుడు శివాజీ అన్న మాటలకి వీళ్ళందరూ వచ్చారు కదా, ఇప్పుడు రకరకాల సంఘ సంస్కర్తలు అందరూ వచ్చేసారు బయటికి శ్రీరంగ నీతులు చెప్పడానికి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే సోషల్ మీడియాలో ఒక 1 year బ్యాక్ అనుకుంటా, సామాన్లు అనే పదాన్ని వాడాడు ఒకడు, ఎవడో ఇట్లా ఇన్స్టాలో ఉండేవాడు, ఒక నెటిజన్. దానికి ఒక లేడీ రిప్లై ఇచ్చింది. ఆ లేడీకి సపోర్ట్గా ఎవరు మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇక్కడ ఒకటే ఫ్యాక్ట్ ఏంటి, పబ్లిసిటీ ఫ్యాక్ట్. ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తేనే వీళ్ళు అన్న పదం కూడా ఫేమస్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఏం జరిగింది, ఈ నాన్వేషణ, ఏజోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు అదే నాన్వేషణని బోల్డంతమంది సోషల్ మీడియా వేదికగా ఎట్లా మాట్లాడతావు, నీ లాంగ్వేజ్ ఏంటి, అది ఇది అని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళెవ్వరికీ కూడా వాడు రెస్పాన్స్ అవ్వడు. ఎందుకు అవ్వడు అంటే, వీళ్ళకి రెస్పాన్స్ అయినా ఒకటే, కాకుండా ఒకటే. దీనివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. నాన్వేషణ ఫ్యాక్ట్, ఇతనుకున్న ఈ అవలక్షణం ఏంటంటే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, అంటే అవతలోడుకున్న సబ్స్క్రైబర్స్ ఎవరన్నా బాగా ఉన్నారనుకోండి, వాడిని టార్గెట్ చేసి వాడి సబ్స్క్రైబర్స్ని ఫీడ్ పైపులు ఆపుకోవడం, అంతే. అంతమించి ఇంకేం లేదు దీంట్లో.
ఇందులో భాగంగా ఇక వాడు ఇక లాంగ్వేజ్ అంటావా, వాడిని ఇంకా చిచి వాడి గురించి మాట్లాడుకోవడం కూడా దండగేళ్ళాను. వాడిని ఇంక నాకు పోల్చడానికి కూడా పోలికలు రావట్లా. అంటే వీడితో పోల్చడానికి పోలికలు కూడా లేనంత నీచమైన వ్యక్తి వీడైతే చెప్పాలి అంటే. డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నీ ఏదైతే అసహ్యంగా నీచంగా ఉంటుందో వాటిని మాత్రమే కవర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళందరూ వీడిని ఫాలో అవుతారు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వీడి ఫాలోవర్స్ వీడికంటే ఇంకా నీచం. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి కావాల్సింది ఇదే కంటెంట్. ఈ మాట 2-3 రోజుల నుంచి మాట్లాడేసరికి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సరే చేసుకుంటే చేసుకొని చావని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏది సోషల్ మీడియాలో పాపులర్ అయితే ఇట్లాంటి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం, అంటే అతను ఒక న్యూస్ అవ్వడం, తను ఒక న్యూస్ ఐటమ్ అవ్వడం వీళ్ళకి ఇష్టం. అంటే అట్లా లైమ్ లైట్లో అంటే అట్లా ఎప్పుడు నానుతూ ఉండాలన్నమాట జనాల నోట్లలో వీడు అనే ఒక ఐడెంటిటీ రావడానికి. ఇట్లా తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ సిట్యువేషన్ని ఇంతటితో ఆపేస్తే బెటర్. ఎందుకంటే వీడిని టార్గెట్ చేసిన కొద్దీ వీడు రెచ్చిపోతూనే ఉన్నాడు. మొన్నేమో కల్లోకి దేవుడు వచ్చాడని చెప్పేసి మళ్ళీ ఏదో మాట్లాడాడు, నిన్న ఇంకొకటి. అండ్ ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఏదో ట్రేడింగ్గా సంథింగ్ ఐ డోంట్ నో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఇంకేదో వీడియో పెట్టడం. తర్వాత వీడిని టార్గెట్ చేసే వాళ్ళందరినీ అంటే ఎవరెవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం. ఇట్లా సాగుతూ ఉంది. మనం ఇంకా దీని గురించి మాట్లాడుతూ ఉండే అనవసరంగా వాడిని మనం పోషించడమే తప్పితే, అంటే పోషించడం ఇన్ సెన్స్ వాడికి ఏదో పెట్టడం అని కాదు, లైమ్ లైట్లో తీసుకురావడం తప్పితే, వీడు ఒక న్యూస్ అని మాట్లాడుకోవడం తప్పితే బోల్డన్ ఉన్నాయి బయట మాట్లాడుకోవడానికి. మొన్న ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పిల్లలకి వార్డెన్కి ఏదో గొడవ అయింది, దాని గురించి మాట్లాడిన వాడు లేడు. భోజనాలు వికటించేసి ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, వాటి గురించి మాట్లాడిన వాడు లేడు. ఇంకా బోల్డన్ ఉన్నాయి అంశాలు. అసెంబ్లీ స్టార్ట్ అయింది తెలంగాణ, దాని గురించి మాట్లాడేవాడు లేడు. వెనెన్జులా ఇష్యూ ఉంది, దాని గురించి మాట్లాడేవాడు లేడు. ఇరాన్ ఇష్యూ ఉంది, దాని గురించి మాట్లాడేవాడు లేడు. చాలా సింపుల్గా ఒక బూతుని ఎంటర్టైన్ చేస్తా రోజు 10 మంది చర్చలు పెట్టడం, దాని గురించి మాట్లాడడం, అదే పనిగా టాపిక్లు తీయడం అవసరం లేదు. అంటే జనాలకి ఈ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా వీడియో చేస్తే ఇన్ఫర్మేటరీ వీడియో చేయండి, దాన్ని చూసి ఒక 10 మంది ఏదో ఒకటి నేర్చుకోవాలి, సంథింగ్ లైక్ దట్. అంటే మీకు నేర్పగలే పొజిషన్లో మీరు ఉండి ఆ మాట 10 మంది వింటున్నారు అంటే ఏదైనా పర్లేదు, ఏదో ఒక మంచి కనీసం ఒక వంట వీడియో పెట్టండి, 10 మంది నేర్చుకుంటారు. ఒక ప్రాంతం ఎక్కడన్నా మీరు వెళ్తే, ఈ అన్వేషణ లాంటోడు విజిట్స్ కాదు, ఇంకేదైనా ప్రాంతాలకు మీరు వెళ్తే అక్కడ ఏమైనా వింత కనిపిస్తే పెట్టండి, అది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అడవుల్లో తిరిగితే పెట్టండి, ఇంకేమైనా పెట్టండి. జనాల్ని ఎడ్యుకేట్ చేసి ఎలా ఉండాలి వీడియోలే తప్పితే దానికి ఒక న్యూస్ గురించి, ఒక బూత్ గురించి అదే పనిగా మళ్ళీ దాన్ని ఇది మంచా కాదా అని చర్చిస్తా అవసరం లేదు ఈ కంటెంట్ యాక్చువల్గా. సో ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటాయి, నేను ఇప్పటికీ చూస్తున్న వేరే ఛానల్స్లో పొద్దున కూడా మీటింగ్లు పెడుతున్నారు, డిబేట్లు పెడుతున్నారు. అంత అక్కర్లా, అవసరం లేదు. ఇకపోతే శివాజీ మొదలు పెట్టాడు అనుకుంటే శివాజీ చేసింది పొరపాటే, అతను కూడా సారీ చెప్పాడు, దాన్ని వదిలేస్తే బెటర్. ఇంకా అంతకుమించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇకపోతే బట్టల గురించి శివాజీ ఇంకా అదే స్టాండ్ పైన ఉన్నాడు. నేను ఆ 2 బూతుల్ని మాత్రం వెనక్కి తీసుకుంటున్నానే తప్పితే నా స్టాండ్ అదే అని గట్టిగా ఉన్నాడు. కొట్లాడే వాళ్ళు కొట్లాడండి, అతనికి మద్దతు పలికే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇనఫ్, దట్స్ ఆల్. ఒక ఇష్యూ స్టార్ట్ అయింది, మళ్ళీ ఒక కొత్త ఇష్యూ దొరికేంత వరకు దీన్నే నానిస్తా తీసుకెళ్ళడం అంత అవసరం లేదు అనేది నా ఫీలింగ్, అంతే. అండ్ ఇంతటితో ఈ దరిద్రాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా అన్వేషణ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. వాడొక వేస్ట్, వాడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. సో ఆపేయండి. థాయిలాండ్లో ఉన్నాడంట సజ్జనార్ గారు, థాయిలాండ్ వెళ్తున్నారు, అన్వేషణ పట్టుకొస్తారు, వాడిని ఎన్కౌంటర్ చేస్తాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఈ పెంట అంతా? వాడి గురించి మాట్లాడుకుంటే మీకేం వస్తుంది, మనకేం వస్తుంది, నాకేం వస్తుంది? అవసరం లేదు కంటెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.